హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యువర్ ఫైల్స్ నేను ఛానల్ గైస్. సో ఈ వీడియోలో మనం రీసెంట్ గా నాగబంధం మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక్కసారిగా పెరిగాయి అందరికి. మరి అంతలా ఆ విజువల్స్ అయితే మనల్ని అట్రాక్ట్ చేశాయి గైస్. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న గ్రాండ్ స్కేల్ అలాంటిది, ఆ విజువల్స్ అయితే అలా ఉన్నాయి మరి. సో మరి ఈ మూవీ చూడడానికి గల కారణాలు అయితే చాలానే ఉన్నాయి. సో మరి చూడడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి ఇన్ డీటెయిల్ గా చెప్పుకుందాం గైస్. సో ఫస్ట్ పాయింట్ చెప్పుకుంటే, ఈ మూవీ ట్రైలర్ లో చూపించినట్టుగా అసలు నాగబంధం అంటే ఏంటంటే, ఇది ఒక పురాతనమైన లాకింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రీవియస్ గా చూసుకుంటే పెద్ద పెద్ద ఆలయాల్లో దీనిని వాడేవాళ్ళు. అండ్ ఈ మూవీలో కూడా అలాగే నాగబంధాన్ని అయితే పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర వాడినట్టు తెలుస్తోంది. ఇది మెయిన్ గా సర్పాలతో అంటే నాగుపాములతో లాకింగ్ చేసి అయితే ఉంటుంది గైస్. సో మరి ఈ నాగబంధాన్ని రిమూవ్ చేసి వాళ్ళకి కావలసిన దాన్ని తీసుకుంటారా లేదా అన్నదాన్ని మనం మూవీలోనే చూడాలి. అండ్ సెకండ్ పాయింట్ చెప్పుకుంటే, ట్రైలర్ లో చూపించినట్టుగా ఈ మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే ఉన్నాయి. బ్రహ్మకవలమేగా, అది ఎంత కష్టమైనా నేను తీసుకొస్తా. ఒక మైథలాజికల్ అండ్ అడ్వెంచర్ మూవీస్ కి గ్రాండ్ విజువల్స్ అయితే కావాలి. సో అది ట్రైలర్ లో చూపించినట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే విజువల్స్ ని చూపించినట్టు తెలుస్తోంది. సో మరి ఈ విజువల్స్ ఏ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఇన్ దిస్ మూవీ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే ఈ ట్రైలర్ కట్ లో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే ఉన్నాయి. బ్రహ్మకమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి నన్ను ఆపలేదు. ఆ హిమాలయ షార్ట్స్ గానీ అండ్ ఆ టెంపుల్ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే చూపిస్తున్నారు గైస్ ఈ మూవీలో. సో మరి ఈ విజువల్స్ అయితే మూవీకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ గురించి చెప్పుకుంటే, బ్రహ్మ కమలం అనే దాని చుట్టూ ఈ మూవీ అయితే రన్ అవుతుందని తెలుస్తోంది. ఈ బ్రహ్మ కమలం కోసం అయితే డిఫరెంట్ బ్యాచెస్ అయితే ఎదురు చూస్తున్నట్టు, దానిని దక్కించుకోవడానికి చాలా ఫైట్స్ అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బ్రహ్మ కమలాన్ని మన హీరో కాపాడుతాడా అండ్ సేవ్ చేస్తాడా అన్నది ఈ మూవీలో చూస్తేనే మనకు తెలుస్తోంది గైస్. అండ్ అంత ఈజీగా బ్రహ్మ కమలాన్ని అయితే తీసుకోలేరు, ఎందుకంటే దాని చుట్టూనే నాగబంధం అయితే ఉంటుంది. సో మరి ఈ నాగబంధాన్ని ఎవరు రిమూవ్ చేసి తీసుకుంటారో మనం మూవీలో చూస్తేనే గానీ తెలియదు. అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి మంచి వీడియోస్ మరికొని మీ ముందుకు తీసుకురాగలం. అండ్ ఫోర్త్ పాయింట్ చెప్పుకుంటే, హీరో క్యారెక్టర్. ఈ మూవీలో హీరోగా విరాట్ కర్రానా అయితే చేస్తున్నాడు గైస్. తనను ఈ మూవీలో నాగసాధు అండ్ నార్మల్ పర్సన్ లా కూడా చూపిస్తున్నారు. సో మరి హీరో చుట్టూ అయితే ఈ కథ అయితే తిరుగుతోంది. ఎందుకంటే ఆ బ్రహ్మ కమలాన్ని మరి హీరో ప్రొటెక్ట్ చేస్తాడా లేదా వాళ్ళకి హెల్ప్ చేస్తాడో ఈ మూవీ చూస్తేనే మనకు అర్థమవుతుంది గైస్. అండ్ అంతేకాకుండా హీరోకి కొన్ని పవర్స్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పవర్స్ ని బ్రహ్మ కమలాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడుతాడో లేదో మరి చూడాలి గైస్. ఈ మూవీ ట్రైలర్ లో చూస్తుంటే నాగసాధు క్యారెక్టర్ లో విలన్స్ కి అగైనెస్ట్ గా తన డివోషనల్ పవర్స్ తో బ్రహ్మ కమలాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు చూపించారు. సో మరి ఫిఫ్త్ పాయింట్ గురించి చెప్పుకుంటే, ఈ మూవీ బడ్జెట్ గైస్. ఎందుకంటే ఈ మూవీకి 130+ crores అయితే బడ్జెట్ గా పెట్టినట్టు చెప్తున్నారు. అండ్ ఆ బడ్జెట్ పెట్టినట్టు మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే ఈ మూవీలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎటువంటి స్టార్ క్యాస్ట్ లేకుండా అంత బడ్జెట్ పెట్టారంటే ఈ మూవీలో మరి ఎలాంటి స్టోరీ ఉండబోతుందో. ఈ మూవీ మేజర్ ఆఫ్ ద బడ్జెట్ అంటే 80 to 90% అయితే మూవీ కోసమే ఖర్చు పెట్టినట్టు బయట రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి గైస్. సో మరి ఈ బడ్జెట్ కి ఈ విజువల్స్ వర్తబులా కాదా అన్నది మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి గైస్. సో సిక్స్త్ పాయింట్ గురించి చెప్పుకుంటే, ఈ మూవీలో విలన్ మోటివ్ గైస్. ఎందుకంటే ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ విలన్ మోటివ్ తోటే ఈ మూవీ అంతా రన్ అవుతుంది. మరి విలన్స్ ని ఎంత క్రూషియల్ గా చూపిస్తారో అండ్ అలాగే ఎలాంటి ప్రొటెక్షన్స్ అండ్ ఎలాంటి ఫైట్స్ జరుగుతాయో, ఇలాంటి చాలా డౌట్సే మనకు ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నింటికి క్లారిటీ రావాలంటే మనకి ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ విలన్ అయితే 2 క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నట్టు ఈ ట్రైలర్ లో చూపించారు. అండ్ ఒకటి పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ టైం ట్రావెల్ ఏమైనా ఉంటుందా అండ్ 90s లో జరిగే స్టోరీలా అయితే అనిపిస్తుంది మనకి ఇది. సో విలన్ కూడా పవర్స్ ఉంటాయా లేదా, మరి ఆ పవర్స్ ని ఎలా ఉపయోగిస్తాడో చూడాలి గైస్. అండ్ సెవెంత్ పాయింట్ గురించి చెప్పుకుంటే, ఈ మూవీ యొక్క మైథలాజికల్ అండ్ అడ్వెంచర్ ప్లస్ ట్రెజర్ హంట్ ఫిలిం అయినట్టు తెలుస్తోంది. సో ప్రీవియస్ గా చూసుకుంటే ట్రెజర్ హంట్ ఫిలిమ్స్ అయితే చాలా బాగుంటాయి. సో అంతేకాకుండా ఇది మైథలాజికల్ ప్లస్ ట్రెజర్ హంట్ అంటే తెలిసిందిగా ఎలా ఉంటుందో మరి. అండ్ ఇందులో పురాతనమైన ఆలయాల చుట్టూ ఈ విజువల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ అడ్వెంచర్ అయితే చాలా బాగుంటుంది. సో మరి ఇది డివోషనల్ ప్లస్ ట్రెజర్ హంట్ కాబట్టి ఈ మూవీలో మరి ఆ పాయింట్ ని ఎలా చూపిస్తారో మనకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది గైస్. సో ఫైనల్ గా ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పుకుంటే, ఈ మూవీకి అభిషేక్ నామా అయితే డైరెక్టర్ గా చేస్తున్నారు. తన విజన్ ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే ఈ మూవీలో చూపించినట్టు మనకైతే అర్థమవుతుంది.
సో మరి తను చూపించిన విజువల్స్ ని అండ్ స్టోరీని ఆడియన్స్ కి కనెక్ట్ అయినట్టయితే బ్లాక్ బస్టర్ ఫిలిం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తనైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే మనకి ఇంటర్వ్యూస్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ క్యాస్ట్ చూసుకుంటే విరాట్ కర్రానా అండ్ నభా నటేష్ అండ్ ఆల్సో జగపతి బాబు గారు కూడా ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ అయితే చాలానే ఉన్నారు ఈ మూవీలో. సో ఇవే గైస్ మనం ఈ మూవీని చూడాలనుకోవడానికి మెయిన్ రీజన్స్ అయితే. సో మరి ఈ మూవీ ట్రైలర్ లో చూపించినట్టుగా స్టోరీ అండ్ విజువల్స్ ఉన్నట్లయితే మనకి ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ లా అనిపిస్తోంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసి ఉంటే మీరు మీకు ఎలా అనిపించిందో అండ్ ఈ ట్రైలర్ లో ఏ సీన్స్ నచ్చాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ జూలై 3 అయితే రిలీజ్ అవుతుంది గైస్. సో ఎవరైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అదే రోజు రావు బహదూర్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఆ మూవీ మీద కూడా ఒక వీడియో అయితే చేసాం. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇవే గైస్ నాగబంధం మూవీని చూడడానికి గల రీజన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే. సో మరి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.